భారతదేశ సకల పౌర మిత్రులందరికీ భారత స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం అంటే పరాధీన కర్తృత్వ రహితం. మనందరం కూడాను పరుల యొక్క అధీనంలో లేకుండా మన యొక్క అధీనములోనే మనమందరం కూడా ఉండేలాగా, అంటే మన వేద ఇతిహాస పురాణములు ఏ విధంగా అయితే జీవించాలి అని చెబుతూ ఉన్నాయో ఆ విధంగా స్వతంత్రంగా జీవించగలిగేటువంటి ఒకానొక స్థితిని పొందడమే స్వాతంత్ర్యం అని పిలువబడుతుంది. అటువంటి స్వాతంత్ర్యాన్ని మనమందరం కూడా ఎంతో చక్కగా పొందుతూ ఉన్నాము. అటువంటి స్వాతంత్ర్యాన్ని మన తరువాత తరానికి కూడా అందించేటువంటి ఒకానొక గొప్ప యజ్ఞంలో మరి మనందరం కూడా గొప్ప సమిధలుగా ఈ రోజున నిలబడి ఉండాలి. మన తరువాత తరానికి కూడా నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనమందరం కూడా అందించేటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆ భగవంతుణ్ణి మనసారా మనం కోరుకుంటూ ఒక్కసారి ఆ భారతావని యొక్క కీర్తనని మనందరం కూడా చేద్దాం. జనని జాగృహి భారతావని, జనని జాగృహి భారతావని, జనని జయ జయ పూత చరితే, జనని జయ జయ పూత చరితే, సకల జగతానందవాహిని, సకల జగతానందవాహిని, సకల మానవ శాంతి సారణి, సకల మానవ శాంతి సారణి, జనని జాగృహి భారతావని, జనని జాగృహి భారతావని, జనని జయ జయ పూత చరితే, జనని జయ జయ పూత చరితే, సకల జగతానందవాహిని, సకల జగతానందవాహిని, సకల మానవ శాంతి సారణి, సకల మానవ శాంతి సారణి.